పట్టణంలో ఆర్ఎన్బి రోడ్లు గత 4 సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు. పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు 2-3 హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడున్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి. ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే చేయలేదు. కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి వెట్మిక్స్ బీటీ కూడా చేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఎస్సీ గారు 1 వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు. ఆయన చేస్తారో లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం. బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్మిక్స్ బీటీ కూడా అంతా అన్నీ వేసి తప్పకుండా ఆర్ఎన్బి పరిధిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి అని అక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు. ఎక్కడా కూడా అభివృద్ధి అయిందైతే లేదు. ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు, చాలా బాగా అయ్యారు. ఈరోజు ఒక పత్రికలో ఛానల్ కూడా వచ్చింది ఆయన అభివృద్ధి గురించి. కానీ వాళ్ళు చాలా తక్కువ చెప్పారు, కొన్ని 100 కోట్లే అని. 100 కోట్లు కాదు, 3 నుంచి 4,000 కోట్లు సంపాదించాడు ఆయన. 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు ప్రజల రక్తం పీల్చి ప్రజలను దోపిడీ చేసి గుడ్ మార్నింగ్, కబ్జా మార్నింగ్, రకరకాలుగా శాండ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, రకరకాల దీంతో సంపాదించాడు. దాంతోపాటే ఆయన కంకర కొనంది ఎవరిని కూడా పని చేయనిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఇతని పత్రికలో కూడా ఒక జాబాబా నాయకుడు అంటే నేను కూడా నా బైపాస్ రోడ్డుకి ఆయనతో కొన్నా అని, ఆయన దగ్గర నేను ఒక గంప కంకర కూడా కొనలేదు. పే చేసినా కూడా దానిపైన కూడా పోలీస్ కేసులు పెట్టించి వెహికల్ అని సీల్ చేయడం, దాని తర్వాత ఎన్హెచ్ఓలే బోర్డర్స్ పర్మిషన్ కూడా ఇవ్వడం, దానికి మళ్ళా షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా చేసినా కూడా ఎన్ని చేసినా ఏమి చేసినా లాస్ట్ కు మొబైల్ క్రషర్ సీజ్ కూడా చేసినా మళ్ళీ హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి వాడి దగ్గర ఒక్క గంప కూడా ఆ కోతిరెడ్డి వెంకటరామరెడ్డి దగ్గర ఒక్క గంప కూడా నేను కంకర కొనలేదు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అతను దౌర్జన్యంగా ఈరోజు వసూలు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఒక రాబందు మాదిరి, రాక్షసి మాదిరి పూర్తిగా పీల్చి పిప్పి చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. దాంతోపాటే ఏదైతే ఆ చెరువులో కబ్జా చేసి దాదాపు 45 ఎకరాలు కబ్జా చేశాడు, దాన్ని దాదాపు 150 ఎకరాలు చేయాలని ట్రై చేశాడు. కాకపోతే దళితులందరూ కూడా ఆ రోజు ఎస్సీ కమిషన్ ఢిల్లీకి వెళ్ళడంతో అది ఆ రోజు ఆపగలిగాం. ఆ తర్వాత మిగతా కేవలం కొన్నది కూడా గవర్నమెంట్ ల్యాండ్స్నే దొంగ 1930 అని పుట్టించి కొనడం జరిగింది. దాంట్లో కూడా 25 ఎకరాలు కొన్నాడు, 45 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. చెరువు పూర్తిగా పూడ్చిన పరిస్థితి. దానిపైన ఎన్జిటి కూడా వేసాం, ఎన్జిటి కూడా నోటీసులు ఇచ్చింది. తప్పకుండా అతి తొందరలోనే ఎన్జిటి ద్వారాగా ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కొట్టేసి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో గుర్రాలకోట గెస్ట్ హౌస్ ఏదైతే అసాంఘిక కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయి, అవన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసే రూపుమాపే విధంగా ఖచ్చితంగా చేస్తాం. ఏది ఏమైనప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారాగానే తప్పకుండా ఆర్డర్ తీసుకొచ్చి దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా చేస్తాం. కొంతమంది చెరువు కబ్జా చేసి కట్టాడు ఇల్లు గెస్ట్ హౌస్, దానిపైన అధికారులకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు గిన ఆయన చెప్పినట్టు తప్పుడు నివేదిక ఇస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తానే తప్పకుండా మీతో పాటే వాళ్ళను మిమ్మల్ని కూడా జైలుకి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చేయాలని చెప్తున్నాం.